ఆంధ్రప్రదేశ్లో రెడ్ బుక్ రాజ్యాంగం పరిపాలన చేస్తోంది అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. మరోవైపు తెలుగుదేశం పార్టీ చట్టం తన పని తాను చేసుకుపోతోంది అని చెప్తుంది. అసలు ఏం జరుగుతుంది? ఆంధ్రప్రదేశ్లో తాజాగా 2 అరెస్టులు సర్వసాధారణమైనటువంటి విషయమే కాబట్టి దాని గురించి పెద్దగా ఏమీ చర్చించాల్సిన అవసరం లేదు. కానీ అరెస్టులకు ముందు జరిగినటువంటి ఉదంతాలు మాత్రం ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్ సంబంధించినటువంటి ప్రశ్నలు లేవనెత్తేటటువంటి అవకాశం కనిపిస్తుంది. అంబటి రాంబాబు మాజీ మంత్రి, అలాగే జోగి రమేష్, వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు, చాలా దుందుడుకు స్వభావం కలిగినటువంటి వ్యక్తులు. వీళ్ళ మీద వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలు, వీళ్ళేమి చాలా సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళు, గౌరవపూర్వకమైనటువంటి వ్యక్తులు అని ఎవరూ చెప్పరు. ఎందుకంటే అంబటి రాంబాబు నోటుకొచ్చింది మాట్లాడతాడు, ఆయన అశ్లీల పదజాలాన్ని వెచ్చలవిడిగా వాడుతూ ఉంటాడు. తను నిర్వహించినటువంటి హోదాకు కానీ తన వయసుకు కానీ సంబంధం లేని వ్యక్తిగా ఆయన చెప్పాల్సి ఉంటుంది. మరోవైపు జోగి రమేష్ కూడా అలాంటి వ్యక్తి కిందే చెప్పాల్సి ఉంటుంది. అంటే ఒక రౌడీ షీటర్ స్థాయి కలిగినటువంటి వ్యక్తిగానే చెప్పాలి. గతంలో చంద్రబాబు నాయుడు మీద దాడి చేయడానికి దూకుడుగా కార్లు వేసుకుని వెళ్ళినటువంటి చరిత్ర అతనికి ఉంది. వీళ్ళు ఏమీ మంచివాళ్ళు అని చెప్పలేము, కానీ వీళ్ళు చేసినటువంటి వ్యాఖ్యలకి ప్రతిగా తెలుగుదేశం కేడరు వాళ్ళ ఇళ్ల మీద దాడి చేసి వాళ్ళను కొట్టడం కానీ, లేదంటే ఇంటిని, అంటే ప్రత్యేకించి జోగి రమేష్ ఇంటి మీద పెట్రోల్ బాంబులు వేసి తగలబెట్టేటటువంటి ప్రయత్నం చేయడం కానీ, అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేయడం కానీ, ఇవన్నీ చూస్తే కనుక వాళ్ళు వ్యాఖ్యలు చేశారు, అరెస్ట్ చేయాలి, లేదంటే చర్యలు తీసుకోవడానికి వాళ్ళని ఖచ్చితంగా కఠినమైనటువంటి చట్టాల కింద వాళ్ళని బుక్ చేసి చట్టపరమైనటువంటి ప్రక్రియని ప్రారంభించాలి. కానీ వాళ్ళు వ్యాఖ్యలు చేశారు కాబట్టి తెలుగుదేశం కేడర్కి వదిలేసి వాళ్ళ మీద ముందస్తుగా, అంటే చట్టం శిక్షించక ముందే వాళ్ళని శిక్షించే విధంగా అవకాశం కల్పించడం అనేది ఖచ్చితంగా తప్పు పట్టాల్సినటువంటి విషయం. వీళ్ళని, అంటే ఉదాహరణకి రాష్ట్రంలో ప్రభుత్వం, అంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలాంటి చర్యలు తీసుకున్నా ప్రభుత్వంలో ఉన్నటువంటి పక్షము తదనుగుణమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఆయన ప్రభుత్వ అధినేత, ముఖ్యమంత్రి చేతిలోనే లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఉంటాయి. ముఖ్యమంత్రి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయినా తెలుగుదేశం పార్టీ అయినా ఏదైనా సరే రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి మీదే ఉంటుంది. అందువల్ల వ్యాఖ్యలు చేసినా, లేదంటే వాళ్ళు ఏదైనా అనుచితమైనటువంటి చర్యలకు పాల్పడినా చట్ట ప్రకారం శిక్షించేందుకు కఠినంగా వ్యవహరించాలి తప్ప తెలుగుదేశం పార్టీని వదిలేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి, యాక్షన్ తీసుకోండి అన్నట్టుగా, చూసి చూడనట్లుగా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం అంటే అది చంద్రబాబు నాయుడికే చెడ్డ పేరు తెచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ ప్రక్రియ, అంటే ఇలాంటి ప్రక్రియ కొనసాగితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో వ్యవహరించిన తీరుకి ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుకి ఏమీ తేడా లేదు కదా అనేటటువంటి విమర్శ కూడా వ్యక్తమవుతుంది. గతంలోనే నారా లోకేష్ అయితే రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్ కొనసాగుతుంది అనే వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ అంటే తనదైనటువంటి ఒక చిట్టా, ఆ చిట్టా మీద చర్యలు తీసుకోవడం. ఇప్పుడు ఆ రెడ్ బుక్ అనే దాన్ని అమలు చేస్తే కనుక లా అండ్ ఆర్డర్ అదుపు తప్పేటటువంటి అవకాశం ఉంటుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో చాలా మంది, అంటే కొడాలి నాని కావచ్చు, వల్లభనేని వంశీ కావచ్చు, అంబటి రాంబాబు కావచ్చు, జోగి రమేష్, ఇలాంటి వాళ్ళు చాలా విచ్చలవిడిగా ఆ వ్యక్తిత్వ హననానికి పాల్పడే విధంగా చంద్రబాబు నాయుడు మీద, టీడీపీ నాయకుల మీద వ్యాఖ్యలు చేశారు. అందులో వల్లభనేని వంశీని జైలుకి తీసుకెళ్లారు. వల్లభనేని వంశీని చాలా, ఒక రకంగా చెప్పాలంటే శిక్ష పడక ముందే శిక్ష అన్న తరహాలో ఆయన్ని చాలా కాలం పాటు సుదీర్ఘకాలం జైల్లో ఉండారు. అయితే కొడాలి నానిని కూడా అరెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆయన ఒక రకంగా పరోక్షంగా మధ్యవర్తుల ద్వారా మంతనాలు చేసి తాను ఇక రాజకీయాల్లోకి యాక్టివ్గా ఉండను అనేటటువంటి సంకేతాలు ఇవ్వడం, అందులో కొడాలి నానికి ఆ గుడివాడ ప్రాంతంలో ఒక మంచి పేరు ఉండడం, తెలుగుదేశం కేడర్లో కూడా ఆయన అందరికీ, పేదవాళ్ళకి, అంటే వాటర్ సప్లై కావచ్చు, ఇతరత్ర అనేక విషయాల్లో గుడివాడ నియోజకవర్గంలో అతనికి ఉన్న ట్రాక్ రికార్డు దృష్ట్యా అతని మీదకి వెళితే కనుక తెలుగుదేశానికి కొంతవరకు సింపతి పోతుంది అనే భావంతో కొడాలి నాని ఆరోగ్యం కూడా, అతని అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా ఒకవేళ అరెస్ట్ చేసి జైల్లో పెడితే అతనికి ఏమన్నా జరిగితే ఆ బ్యాడ్ నేమ్ అనేది తెలుగుదేశం ప్రభుత్వానికి వస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్గా గెయినింగ్ పాయింట్ అవుతుంది. అందువల్ల కొడాలి నాని ఆరోగ్యము, అతనికి ఉన్న ట్రాక్ రికార్డు దృష్ట్యా క్షమించి వదిలేసిన వల్లభనేని వంశీని మాత్రం తెలుగుదేశం ప్రభుత్వం చట్టపరంగానే చాలా
చర్యలు తీసుకుంది. ఈ నేపథ్యంలో అయినా కూడా ఇంకా అంబటి రాంబాబు, జోగి రమేష్ లాంటి వాళ్ళు చాలా తీవ్రమైనటువంటి పరుషమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళిద్దరి మీద చట్ట ప్రకారం కేసులు బుక్ చేసి జైలుకు పంపించవచ్చు, అదేం తప్పేం కాదు. అందుకు అనుగుణమైనటువంటి సాక్ష్యాధారాలు కూడా ఉన్నాయి. కానీ తెలుగుదేశం క్యాడరే స్వయంగా రంగంలోకి దిగి వాళ్ళని శిక్షిస్తామంటే ప్రభుత్వము చూస్తూ ఊరుకోకూడదు. ఇదే జరిగితే కనుక మళ్ళీ మేము వచ్చాక మీకు ఈ మీద ఇటువంటి చర్యలే తీసుకుంటామన్నట్టు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత సైతం ఆ తరహా ధోరణి కలిగినటువంటి వ్యక్తి, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? నారా లోకేష్ చెప్పినటువంటి రెడ్ బుక్ రాజ్యాంగం ఇంప్లిమెంట్ అవుతుంటే ప్రేక్షక పాత్ర పోషిస్తాడా, లేదా శాంతి భద్రతలకి పర్యవేక్షణాధికారం కలిగినటువంటి తాను జోక్యం చేసుకుంటూ చట్టం ప్రకారం మాత్రమే ఎవరికైనా శిక్ష పడాలనేటటువంటి ధోరణిలో ఆదేశాలు జారీ చేస్తారా అనేది వేచి చూడాల్సినటువంటి ఘట్టం. ఏదేమైనప్పటికీ ఈ ధోరణి అనేటటువంటిది మునుముందు ప్రభుత్వానికి చిక్కులు తెచ్చిపెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. న్యాయస్థానం పరంగానే కొంత ఇబ్బంది ఎదురవుతుంది. అంతేకాకుండా భవిష్యత్తులో ఏదైనా జరిగి ప్రభుత్వాలు తిరగబడితే కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడర్ నాయకులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందువల్ల పెద్ద తరహాలోనే వ్యవహరించడం అనేది చంద్రబాబు నాయుడికి యొక్క రాజకీయ పరిణతికి నిదర్శనంగా నిలవాల్సి ఉంటుంది. మరోవైపు చూస్తే కనుక ఇంటికి చెదపురుగులు పడతాయి, చెదపురుగులు పట్టాయి కదా అని చెప్పి ఇంటిని తగలెట్టుకోము. ఆ చెదపురుగుల్ని పక్కకు తీసి శిక్షిస్తాము అంతే తప్ప చెదపట్టింది కనుక ఇల్లుని తగలెట్టుకోము. ఇప్పుడు రాష్ట్రం అనేటటువంటిది ఒక ఇంటి లాంటిది చంద్రబాబు నాయుడికి. ఆ ఇంట్లో చెదపురుగులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జోగి రమేష్, అంబటి రాంబాబు లాంటి అశ్లీల శక్తులు ఉన్నప్పటికీ వాటిని మాత్రమే శిక్షించాలి తప్ప రాష్ట్రంలోనే శాంతి భద్రతల సమస్య ఎదురయ్యేలాగా విచ్చలవిడిగా వదిలేస్తే కనుక అది తెలుగుదేశం పార్టీ యొక్క పరిణతికి, తెలుగుదేశం పార్టీ పనితీరు సామర్థ్యానికి కూడా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ పనితీరు సామర్థ్యానికి కూడా మచ్చగా మిగిలిపోయేటటువంటి అవకాశాలు ఉన్నాయి.